స్త్రీ జీవితంలో మాతృత్వం ఒక వరమని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ రాచకొండ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో సుధాకర్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వారి శ్రీమంతం వేడుక చూద్దాం రారండి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 104 మంది గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ 5th జోన్ 1 సుధాకర్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫ్రెండ్షిప్ డే మరియు ఫస్ట్ ప్రెసిడెంట్ ఫెసిలిటేషన్ కార్యక్రమం వాసవి వారి శ్రీమంత వేడుక చూద్దాం రారండి 104 మంది గర్భిణీ మహిళలకు విశిష్టత శ్రీమంత వేడుకలు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని బాలాజీ గార్డెన్స్ నందు ఎంతో ఘనంగా నిర్వహించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ 104Aను ఇంటర్నేషనల్లో 2వ స్థానంలో నిలిపినటువంటి క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్, పిఎస్టీలు, ఐపీసీ, ఐఈసీలకు ధన్యవాదాలు తెలిపారు. 104 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, వాసవి క్లబ్ ద్వారా అన్ని కులాల మరియు అన్ని మతాలకు చెందిన మహిళలకు శ్రీమంతాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మహిళలకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆగస్టు 8వ తేదీన శుక్రవారం సారే చీర కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ మహిళలకు ఆడపిల్ల జన్మనిస్తే 1000 రూపాయలు బహుమతిగా అందజేస్తామని బెలిద శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఈసీలు సింగిరికొండ రవీందర్, తోటశ్యాం, రాచర్ల కమలాకర్, క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, వెంపటి శబర్నాథ్, క్యాబినెట్ ట్రెజరర్ చల్ల లక్ష్మయ్య, జోన్ 1 చైర్మన్ మిర్యాల సుధాకర్, రీజియన్ చైర్మన్ సుధాకర్, విజన్ క్లబ్ ప్రెసిడెంట్ దాచపల్లి సంధ్య, వంగవేటి సుజాత సెక్రటరీ, బూర్ల జ్యోతి ట్రెజరర్ మరియు పలువురు ఐపీసీలు, సిడిపిఓ సుబ్బలక్ష్మి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు గాజులు, పండ్లు, స్వీట్ ప్యాకెట్, పసుపు కుంకుమ, చీర, జాకెట్ ముక్కలు అందజేశారు. గర్భిణీ మహిళలకు వాసవి క్లబ్ సభ్యులు బొట్టు పెట్టి గాజులు తొడిగారు. పూలు, పండ్లు అందజేశారు. విజయలక్ష్మి గారు పోయిన వారం మైక్రో క్యాబినెట్ మీటింగ్ థాయిలాండ్ బ్యాంకాక్లో చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరే కంట్రీలో చేయాలనే ఉద్దేశంతో కళాపుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సహకరించినటువంటి మన ట్రైనర్ వెంపటి శబర్నాథ్ గారికి కూడా ధన్యవాదాలు పోసి సుధామాల్ గారు అర్థం చేస్తారు. నీలా వాసుదేవ్ रीजन 5 आपके रीजन चेयरमैन विजय सुधाकर गांव ने అలాగే 2025కు ఉన్నతలు తీసుకున్న 70 క్లబ్లు ప్లస్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ చరిత్రలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి మన 104A డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వారు
అలాగే డివిజన్ జాయింట్ సెక్రటరీ తోగం మల్లికార్జున గారిని ఒక్కసారి చూడమ్మా అమ్మా చూడాలి ఒక్కసారి. గట్టిగా కాదా అంటే లేదు 104కి మనం 104 జిల్లా 104 చెయ్యమ్మా అని చెప్పి అన్నాను. అదే మాట నిలబెట్టుకున్నాడు. నేను అదే విధంగా నేను ఒక 10,000 ఒక ఇస్తా అని చెప్పిన చీరలకి అదే విధంగా ఇస్తున్నా. మనము నేను ఇంటర్నేషనల్ సెకండ్ స్థానంలో ఉన్నా అంటే నా కృషి కాదు, నా వెనక ఉన్న ప్రతి పోస్టు తీసుకున్న వారిని, ముఖ్యంగా మా శబరి, మా పిట్మల కృష్ణ, ప్రతి పోస్ట్ తీసుకున్న ఇన్ఛార్జ్ కానీ సలహాదారులు కానీ ప్రతి పోస్ట్ తీసుకున్న వాళ్ళు నా వెనక ఉండి మీరు ఇది చేయండి. ఐఈసీ ఆఫీసర్లు కూడా ప్రతి ఏ సందేహం వచ్చినా నేను వాళ్ళని కనుక్కుంటూ ప్రతిదీ నాకు చెప్పుతూ అందరూ ముందుకు నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బ్యాంకాక్ ఒక విదేశాల్లో తీయాలనుకున్నా, బ్యాంకాక్ సక్సెస్ అయితే కాదా అనుకున్నాం. కానీ 15-20 రోజుల్లోనే 65 మందితోటి ఫుల్ సక్సెస్ అయింది. అక్కడ థర్డ్ మైక్రోగ్రాఫిక్ మీటింగ్ కూడా పెట్టాను. మన ఐఎన్పి గారు కూడా వచ్చారు, ఇంటర్నేషనల్ ఐఎన్పి వచ్చారు, ఐఈసీ ఆఫీసర్లు వచ్చారు, మరియు ఉపశాంత గారు స్టేట్ ప్రెసిడెంట్ తను కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా మంచిగా మన ఆర్యవేశ సభ నుంచి తను కూడా వచ్చి నాకు చాలా పెద్ద పెద్ద లీడర్లు వచ్చి అంతా సక్సెస్ చేశారు. ఈ మన శ్రీమంతాలు అని చేయడం అంటే మన వాసవి క్లబ్ నుంచి మన వాసవీయులు మాత్రమే కాదు, వేరే కులస్తులకు కూడా మనము వేరే వాళ్ళని కూడా మనము ఆర్గనైజ్ చేస్తున్నాము, వాళ్ళకు కూడా సేవ చేస్తున్నాము. మన ఒక ఆర్యవేశులదే కాదు, అందరికి కూడా చేస్తున్నాము. ప్రతి వాళ్ళకు కూడా ఇప్పుడు సరస్వతి పథకం ఉంది, వైశాస్త్రి అని కాదు, ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా ఒక 5,000 వాళ్ళకి సరస్వతి పథకం కూడా ఇస్తున్నాము. అది కాబట్టి మేము వాసవి క్లబ్ అంటే ఒక సేవా కార్యక్రమం కమ్యూనిటీ ద్వారా అన్ని సేవలు చేస్తూ ఉన్నాము. ప్రతి వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు. మళ్ళీ 8వ తారీఖు శుక్రవారం రోజు